పాఠశాలకు వెళ్లిన విద్యార్థి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఉదయం క్లాస్ రూమ్ కు వెళ్లిన హరికృష్ణ అనే విద్యార్థి అస్వస్థతకు గురై కింద పడ్డాడు. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే హరికృష్ణ మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. అతనికి చిన్నప్పటి నుంచే గుండె సంబంధిత సమస్యలున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. తోటి విద్యార్థి మృతి చెందడంతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోజు తను స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు తనని ఆటోలో తీసుకొచ్చినప్పుడు బాబు కింద పడిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళ నాన్నగారే మళ్ళీ ఆటోలో తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈ ప్రాసెస్లో ఒక లాస్ట్ 2 సార్లు తనకి హార్ట్ సర్జరీ కూడా అయి ఉంది. సో దానికి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇలా ఒక బాబు మా స్కూల్ అబ్బాయి ఇవాళ చనిపోవడం జరిగిందండి. దాని గురించి చాలా బాధగా ఉంది. వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. సో వాళ్ళ నాన్నగారు ఎప్పుడు బాగుండాలి, ఆయన ఆత్మకి శాంతి బాబు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ప్రిన్సిపల్గా. రోజు తను స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు తనని ఆటోలో తీసుకొచ్చినప్పుడు బాబు కింద పడిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళ నాన్నగారే మళ్ళీ ఆటోలో తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈ ప్రాసెస్లో ఒక లాస్ట్ 2 సార్లు తనకి హార్ట్ సర్జరీ కూడా అయి ఉంది. సో దానికి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇలా ఒక బాబు మా స్కూల్